అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామయే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం వాస్తవమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఏదుందో నిత్యానిత్య వివేకము తెలుపును నిత్య సాధనం గురుచరణం అని చెప్పినట్లుగా మన నిత్యమైనటువంటి విషయం ఏమిటి, ఏది సత్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నచికేతుడు అడిగినట్లుగా, అంటే ఈ నచికేతుడు అడిగినప్పుడు యమధర్మరాజు చెప్పిన సమాధానాలను తీసుకుని మళ్ళీ నచికేతుడు యమధర్మరాజుకి చెప్తున్నటువంటి విషయంలో ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇది కఠోపనిషత్ అనేటువంటిది చెప్పేటువంటిది. మానవులకు ఉన్నటువంటిది ఏంటంటే, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా లేని దాని గురించి ఊహించుకుని దానిని పొందాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఎంత కష్టమైనా భరిస్తాను తప్పితే ఇప్పుడున్నటువంటి ఈ సుఖంతో సంతృప్తి చెందుదాము అనేటువంటి జిజ్ఞాస వీళ్ళలో లేదు. ఇది కరువైపోయినటువంటి విషయం. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని చాలామంది ఈ స్వర్గము నరకము అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మరణించిన తర్వాత ఈ గరుడ పురాణం అని చెప్పేసి ఈ యొక్క గరుడ పురాణాన్ని తీసుకుని అందులో ఆ జీవుడు ఎలా ప్రయాణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ గరుడ పురాణం రాసిందని చెప్పేసి దాన్ని చదువుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సైన్స్కి సంబంధించిన విషయాలైతే ల్యాబొరేటరీలో కానీ ఎందువన్నా చేస్తే ఆ ఒక ప్రయోగం తాలూకు విషయాలన్నీ కూడా వాళ్ళు నిక్షిప్తం చేసి చెప్పటం జరుగుతుంది. అవి వాళ్ళు చేసినా వేరే వాళ్ళు చేసినా దాని తాలూకు చివరి పర్యవసానం అలాగే రావాలి, ఆ రిజల్ట్ అనేటువంటిది. కానీ ఇక్కడ ఈ సోషల్ యాక్టివిటీస్లోకి వచ్చేటప్పటికీ వీళ్ళు చెప్పేటువంటిది ఎంతవరకు సత్యము, ఈ యొక్క గరుడ పురాణాన్ని తీసుకుని చదివేటప్పుడు అందులో ఉన్నటువంటివన్నీ ఎవరు అనుభవించి రాశారు, ఇది మనకు అవసరం లేదు. ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన కాలంలో గరుడ పురాణం మనం చదివించి చెప్పించి దాని అర్థాలు తెలుసుకుంటామని చెప్పేసి తెలుస్తారు. అదే బ్రతుకున్నప్పుడు మాత్రం ఇటువంటి పళ్ళని వాళ్ళు కనీసం బ్రతుకుండగా తెలుసుకుందాము అనేటువంటి విషయాలు కూడా అనుకోరు. ఇక్కడ భృగు సంహితలో రాసినట్టుగా ఈ భృగు మహర్షి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి విషయాలు ఏవి కూడా ఎక్కడా కూడా రాయలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. భృగు మహర్షి జీవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అనేటువంటిది కానీ ఇంకే విషయమైనటువంటిది కూడా ఇక్కడ భృగు అనేటువంటి అతను చెప్పటం జరగలేదు.
అనుభూతి అనేటువంటిది స్వానుభవంతో తను అనుభవించి చెప్పేటువంటి విషయమైతే అది 100కి 100 పాళ్ళు ఆ వ్యక్తి తాలూకు స్వానుభవంగా ఉంటుంది. కాబట్టి అలాగే ఇంకో వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి విన్నప్పుడు కూడా తనకి కూడా దరిదాపుగా దగ్గరగా అటువంటి స్వానుభవమే కలుగుతుంది. ఈ స్వానుభవం లేనటువంటి వాళ్ళు గ్రంథాలని పుస్తకాలని తీసుకుని ఈ గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి విషయాల్ని తీసుకుని వాళ్ళు దాని గురించి చెప్దామనుకుంటే ఇది స్వానుభవంలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ విషయాలేవి అనుభవంలోకి రావు. ఇక్కడ ఈ యొక్క యాజ్ఞవల్కులు లాంటి వారు కూడా మాట్లాడేటప్పుడు ఈ ఆత్మ అనేటువంటి దాని గురించి చెప్తున్నప్పుడు మరణం తర్వాత ఈ యొక్క జీవుడు దేహంలో నుంచి జీవుడు ప్రాణము వచ్చేస్తాయ్యా. ప్రాణమేమో వృక్షాల్లోకి వెళ్ళిపోతుంది, జీవుడేమో ఈ యొక్క బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ జీవుడిని మళ్ళీ తిరిగి శిలలోకి పిలిచి ఆ ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ శిలని తీసుకెళ్ళి ఆ యొక్క జలంలో దాన్ని నిమజ్జనం చేసేస్తారు. ఆ జలంలో నిమజ్జనం చేసేసిన తర్వాత జీవుడి తిరిగి బ్రహ్మ దగ్గరికి ఈ యొక్క ఆవిరి అయి మేఘాల రూపంలో మళ్ళీ బ్రహ్మపదాన్ని చేరుకుంటాడు అని చెప్పటం జరిగింది. కానీ వీటన్నింటికన్నా కూడా మధ్యలో మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళేం చెప్తారు అనంటే స్వర్గము అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఆశ చూపించి ఆ స్వర్గంలో ఏవో సర్వసుఖాలు ఉన్నట్లుగా వీళ్ళు భ్రాంతిని కల్పించేటట్లుగా చెప్పటం జరుగుతుంది. హిప్నటైజ్ చేశారని అన్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి సుఖాల కన్నా కూడా అక్కడ స్వర్గంలో ఉండేటువంటి సుఖాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పటం జరుగుతుంది. వాస్తవం చెప్పాల్సి వస్తే తెలివైనటువంటి వాడు, విద్యలో ఉన్నటువంటి వాడు ఎవరూ కూడా స్వర్గాన్ని కోరుకోరు. అవిద్యాపరాయణులు, పశుతత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ స్వర్గము అనేటువంటిది కావాలి అని అనుకుంటారు. అనుకుని వీళ్ళు శ్రేయో మార్గంలో ప్రయాణిస్తున్నామనుకుని చెప్పేసని ఇది పాపము ఇది పుణ్యము అని చెప్పేసని నిర్ణయించేసుకుని పుణ్యకర్మల్ని చేస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అని వీళ్ళు భ్రాంతి చెంది అది ఎవరు చెప్పారు ఈ పని చేస్తే దీని మూలంగా పుణ్యం వస్తుంది అంటే ఆ చేసిన వాడెవరు అనేటువంటి వాడు కూడా చెప్పలేదు. మరి ఎక్కడి నుంచి ఈ యొక్క పాపపుణ్యము అనేటువంటి తీసుకొచ్చి ఈ పని చేస్తే గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేదో చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటిది ఏంటంటే ఇది శ్రేయో మార్గమా కాదా అనేటువంటిది ఏంటంటే అనుభవపూర్వకంగా ఎవరు చెప్పినటువంటి విషయాలు కావు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ వీళ్ళు దాన్ని కౌంటర్ అన్నటువంటి దీనిలాగా అంటే మళ్ళీ దీన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికి అన్నట్లుగా ఆ ఒక పుణ్యం తీరిపోగానే ఆ స్వర్గంలో నుంచి ఆ జీవుణ్ణి ఆ స్వర్గాధిపతులైనటువంటి అతడి తాలూకు ఆజ్ఞ చేత ఆ స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈ జీవుణ్ణి కిందకి తోసేస్తారు. కిందకి తోసేస్తే ఆ జీవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ అతను జీవనం సాగించవలసిందే తప్పితే అంటే ఏదో ఒక ఉపాధిలోకి రావాల్సిందే తప్పితే స్వర్గం అనేటువంటిది శాశ్వతమైనది కాదు అనేటువంటి విషయాలు కూడా వాళ్ళుగా చెప్తున్నటువంటి విషయం.
ఇటువంటి విషయాల మీద మాత్రమే వీళ్ళు దృష్టి పెడుతున్నారు తప్పితే నిజమైనటువంటి ఈ ఒక్క విరాట్ పురుషుడు మనకి ఇంత అద్భుతమైనటువంటి ఇంత మహత్యము కలిగినటువంటి సృష్టి చేసి ఇంత విశ్వాన్ని నిర్మించి మనకిచ్చాడే, ఈ యొక్క నిర్మాత అయినటువంటి విరాట్ పురుషుని తెలుసుకుందాము అనేటువంటిది, ఇటువంటి జిజ్ఞాస అనేటువంటిది ఎక్కడ కలగట్టలేదు. కనీసము ఋషులు చెప్పినటువంటి ఈ యొక్క ఆత్మతత్వము కానీ, లేకపోతే ఆత్మ అనేటువంటిది అసలు ఉందా, ఉంటే ఎక్కడుంటుంది అనేటువంటి దాని గురించి కూడా కనీసం వీళ్ళ తాలూకు ప్రయత్నం కూడా లేకుండా ప్రయత్న లోపంలోనే ఉంటున్నారు. బాహాటంగా కనిపించేటువంటి ఈ యజ్ఞయాగాదుల గురించి కానీ, 10 మందిని పోగు చేసుకుని చేసేటువంటి ఈ పూజలు పునస్కారాలు ఆర్భాటంగా చేసేటువంటివి తప్పితే, ఈ యమధర్మరాజు చెప్పినట్టుగా హృద్గృహలో ఉన్నటువంటి ఆ ఒక్క ఆత్మని, ఆ ఆత్మాగ్నిని రగిలింపచేసి ఈ యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ వస్తువులని ఈ మనస్సు అనేటువంటి దాంట్లో ఆహుతి చేసి మనకు కావలసినటువంటి కోరికలని ఆ దేవతల ద్వారా మనం పొందుదాము అనేటువంటి విషయ పరిజ్ఞానాన్నే పూర్తిగా మర్చిపోయి ఆత్మని గాలికి వదిలేశారు. అసలు ఆత్మ అనేటువంటి దాని గురించి మాట్లాడరు. అదేదో మామూలుగా చెప్పాల్సి వస్తే చెప్పాలి కదా అని చెప్తారు తప్పితే, ఆ ఆత్మ అనేటువంటిది తెలిసినటువంటి వాడు మాట్లాడేటువంటి ఆత్మతత్వం గురించి మాట్లాడేటువంటి వాడు ఆత్మారాముడు, ఆత్మతత్వము అని ఇలా మాట్లాడతారు తప్పితే, అసలు ఆ ఆత్మ అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఆత్మను తెలుసుకున్న తర్వాత ఈ అంతరాత్మ అనేటువంటిది ఎలాగ మనం దర్శించగలుగుతాము? వీటి గురించి మనకి చెప్పగలిగినటువంటి గురువు ఎక్కడా కూడా మనకి దొరకటం లేదు. ఏ ఉపన్యాసాలు విన్నా, భారతం విన్నా, రామాయణం విన్నా, ఏవి విన్నప్పటికీ కూడా ఈ ఆత్మకి సంబంధించినటువంటి ఈ ఆత్మారాముడు అనేటువంటి విషయాన్ని మనకి ప్రబోధించగలిగేటువంటి వాళ్ళు మనకి దొరకటం లేదు. ఎంతసేపు వీళ్ళు మనకి ఉపదేశం చేసినా చెప్పినా అన్నట్టుగాను ఈ యొక్క రాముడు అనేటువంటి వాళ్ళ తాలూకు వంశ చరిత్ర అంతా కూడా అయోధ్యలోనే ఉన్నది అని చెప్తారు. ఇటువంటి కథలను చెప్పటానికే వీళ్ళు అలవాటు పడిపోయారు తప్పితే, అసలు దశరథుడు అంటే ఎవరు, ఈ దశరథుడు అనేటువంటి పేరు ఎందుకు ఆయనకు అలా పెట్టబడింది, దశరథుడి తాలూకు పుత్రుడైనటువంటి రాముడు దశకంఠునే ఎందుకు సంహరించాల్సి వచ్చింది? దశరథుడి తాలూకు పుత్రుడు కాకపోయినట్టయితే దశకంఠుణ్ణి సంహరించటం అనేటువంటిది ఇది అసంభవమైనటువంటి విషయము. ఈ విషయాన్ని ఎందుకు వీళ్ళు బహిర్గతం చేయలేరు అని అంటే, కథలుగా వినటానికి అలవాటు పడిపోయారు కాబట్టి. అయోనిజ సీత, ఆవిడకి పుట్టుక లేదు అని చెప్పేసేటువంటి ఇలాంటి కథలు చెప్తారు తప్పితే, సీత అనేటువంటి ఆవిడ ప్రకృతికి సంబంధించినటువంటిది, ప్రకృతే సీతగా ఉంది. పురుషోత్తముడైనటువంటి ఈ యొక్క రాముడు, ఈ ఆత్మారాముడు అనేటువంటి వాడు విరాట్ పురుషుడు అనేటువంటి విషయాన్ని మనకి విశదీకరించలేకుండా గంటలు అన్నట్టుగా ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతోంది. యమధర్మరాజా, నీవన్నట్లుగా నువ్వు ప్రలోభ పెట్టినట్లుగా నేను కానీ స్వర్గాన్ని ఆశించి ఆ స్వర్గం నాకు ఇప్పించవయ్యా ఉన్నట్టయితే నాకింత విద్య అనేటువంటిది వచ్చేటువంటిది కాదు.
వీళ్ళందరికీ మళ్ళీ నేను కూడా పశుతత్వంలో ఈ అవిద్యలో అజ్ఞానంలో కూరుకుపోయి ఉండేవాడిని తప్పితే నీ ప్రలోభాలకి నేను లోబడి ఉన్నట్లయితే ఈ యొక్క స్వర్గం అనేటువంటి దాంట్లో ఏదో ఆనందం వచ్చేస్తుంది, ఇక్కడేవో కోరికలు తీరిపోతాయి, భూలోకంలో కన్నా కూడా ఈ స్వర్గంలో ఇంకా ఎక్కువైనటువంటి ఆనందం ఉంటుంది, కోరికలన్నింటినీ కూడా పూర్తిగా తీర్చుకోవచ్చు అనేటువంటి ప్రలోభనై ఉన్నట్టయితే నీవు నన్ను ఆశ పెట్టి అతపాతాళానికి అన్నట్టుగానే నన్ను పడేసేటువంటి పరిస్థితి వచ్చిందయ్యా యమధర్మరాజా. చివరిగా నేను అడిగినటువంటిది మరణాన్ని గురించి అడిగినటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ యొక్క జీవరాశులు అనేటువంటిది, అంటే ఈ దేహాలు ఈ ఉపాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ వస్తూ వెళుతూ ఉండేటువంటి వాటికి నీవు వచ్చేటప్పుడు నీ తాలూకు ప్రమేయం ఏమీ ఉండదు. అది బ్రహ్మ తాలూకు ప్రమేయంలో ఆ ఒక్క ద్రవాన్ని గట్టిపరిచి పిండంగా మార్చి ఆ ఒక్క ద్రవంలోకి ఈ యొక్క జీవుడిని ప్రాణాన్ని పంపించడం జరుగుతుంది. ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించినటువంటి ఆత్మ కూడా ఈ యొక్క అయోధ్య అనేటువంటి యోనిస్థానంలోకి వచ్చి ఆ శిశువు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఆ మాతృగర్భంలోనే ఉండటం జరుగుతుంది. వాటికి ఉన్నటువంటి ఆ ఒక్క జీవుడికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ జీవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి పోషణకర్త అయ్యి గురువు జ్ఞానాన్ని నేర్పిన తర్వాత ఆ జ్ఞానంతో తనకి తన సొంతంగా అనేటువంటి పరిస్థితిలో మాత్రమే ఆత్మ అనేటువంటిది ఎక్కడుంది, ఈ ఆత్మ పరిత్యాగము అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయము ఆ ఒక్క ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు తెలుసుకోవటం జరుగుతుంది. ఉపాధిలో జీవుడు అనాది అయినవాడు అయినప్పటికీ కూడా ఇక్కడ నిన్నటి పనిని ఈ రోజునాడు మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవుడికి ఈ యొక్క జన్మలకి సంబంధించినటువంటి ఈ యొక్క జన్మ కర్మలు అనేటువంటి వాటికి సంబంధించిన విషయాలు ఏవి ఇతనికి గుర్తుండటం లేదు. ఏ జీవికి కూడా గుర్తుండటం లేదు, ఏ జ్ఞానికి కూడా గుర్తుండటం లేదు. అందుకనే ఈ గురువు అనేటువంటి ఈ యొక్క శివుని దగ్గరికి వచ్చి తనకి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పేసరి కోరుకోవటంతో విద్య అనేటువంటి దాన్ని నేర్పి అవిద్యని తొలగించి నీలో ఉన్నటువంటి జీవుడు అనాది నుంచి ఉన్నటువంటి వాడే, ఈ ఉపాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉపాధులు కాదు కావలసినటువంటి ముఖ్యము జీవుడు తరించాలి అని అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది అసలు ఎక్కడుంది, ఈ ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉండటానికి అంటే ఎక్కడ ఉండటానికి స్థలం ఎక్కడున్నది. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఎంతో శ్రమ పడితే కానీ, శ్రమ లేకుండా యమము లేకుండా, అందుకే యమధర్మరాజు అనేటువంటిది ఏంటంటే పతంజలి గారు చెప్పినట్టుగా ఈ యమము లేకుండా, శ్రమ అనేటువంటిది లేకుండా ఈ ఆత్మ అనేటువంటి దాన్ని తెలుసుకోవటం చాలా తక్కువ సమయంలో తెలుసుకోవటం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయమయ్యా. ఈ గోప్యమైనటువంటి చోటున నెలకొని ఉన్నటువంటి ఈ ఆత్మ ఉన్నటువంటి స్థానాన్ని హృద్గృహ అని చెప్పేసని అంటారు. ఈ హృద్గృహలో ప్రకాశించేటువంటిదే ఈ యొక్క ఆత్మ. అక్కడ చీకటి అనేటువంటిది
ఈ యొక్క ఆత్మ ప్రకాశిస్తున్నంతసేపు కూడా అక్కడికి చీకటికి తావు అనేటువంటిది లేదు. కనుక ఎక్కడైతే ఆత్మ ప్రకాశవంతంగా ఉన్నదో ఆ ప్రకాశవంతమైనటువంటి ప్రదేశాన్ని మాత్రమే హృద్గృహ అని చెప్పేసానని అంటారు. ఈ లబ్ డబ్ అని చెప్పేసి కొట్టుకునేటువంటి ఈ యొక్క హృదయాన్ని ఇది మాంస కడ్డలతో తయారైనటువంటి హృదయం అంటారు తప్పితే ఈ హృద్గృహ అనేటువంటిది నాభిస్థానం నుంచి జాలడు మీదకి మాత్రమే ఈ యొక్క హృద్గృహలో ఈ ఆత్మ అనేటువంటిది ఉంటుందయ్యా. బుద్ధిశాలి వికాసం పొందినవాడు ధీశాలి జ్యోతిర్మయమైనటువంటి ఆత్మను ఆధ్యాత్మయోగం ద్వారా ధ్యానించి సుఖదుఖాలకు అతీతుడవుతాడు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాడికి ఈ ఒక సుఖదుఖాలు పాపపుణ్యాలు స్వర్గ నరకాలు అనేటువంటివి ఏవి కూడా ఉండవయ్యా. మనస్సులో ఉన్న మనకు ఆధారమైన ఆత్మ సులభంగా తెలుసుకోవటానికి తగినటువంటి వస్తువు కాదు. బాహ్యంగా పనిచేసే ఇంద్రియాలు అంతర్ముఖం గావించి అన్వేషించడం అంత సులభమైనటువంటి పని కూడా కాదు. ఈ బాహ్యంలో ఉన్నటువంటి చేతుల్లో ఒక రుద్రాక్షమాలో లేకపోతే ఒక తామరమాలో ఏదో ఒక పూసమాల పట్టుకుని కళ్ళు రెండు మూసేసుకుని కూర్చుని గంటల గంటల ఒక మాల తిప్పుతూ ఉన్నంత మాత్రం చేతన ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా లోపలికి అంతర్ముఖం కావయ్యా. ఈ అంతర్ముఖం కానంతసేపు కూడా ఇది ఎంతసేపు బాహ్యంగా చూపించేటువంటి ఒక నటనలాగా ఉంటుంది, ఒక నాటక ప్రక్రియలాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ఆత్మాన్వేషం కలిగినటువంటి వాడు ఈ యొక్క వేషధారణలన్నీ కూడా అతనికి అవసరం లేదు. అంతర్ముఖం గావించి ఆత్మను అన్వేషించడం అంత సులభమైనటువంటి పని కాదు. ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి తీసుకోవటం అనేటువంటిది ఇవి ఎంతసేపు కూడా బయట తిరగటం ప్రారంభించినటువంటివి. ఇది లోపలికి ప్రవేశించటం అనేటువంటిది అంత సులభమైనటువంటి పని కాదు. అంత కష్టమైనటువంటి ఆ ఒక క్రియను ఆచరించినప్పుడు మాత్రమే హృద్గృహ అనేటువంటిది ఎక్కడుంటుందో తెలుస్తుంది. అందుకే దాన్ని శ్రమతో పొందదగినది అని చెప్పేసని ఈ ఉపనిషత్తులన్నీ చెప్తున్నటువంటిది. ఈ పురాణాలు ఇతిహాసాలు ఏవో చదివినంత మాత్రం చేతన ఉపన్యాసాలు విన్నంత మాత్రం చేతన ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మ అనేటువంటిది తెలియదు. ఆత్మని తెలుసుకోవాలి అనేటువంటిది నీకు కానీ నిజమైనటువంటి కోరిక ఉన్నట్టయితే ఉపనిషత్తు మాత్రమే ఆత్మ అనేటువంటిది ఎక్కడుంటుంది, దానిని ఏం చేయాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి మార్గాన్వేషణని ఉపనిషత్తు మాత్రమే చెప్తుంది తప్పితే మిగిలిన ఏవీ కూడా చెప్పలేవు. హృద్గృహలో ఆత్మ ఉండడాన్ని ఇంతకు మునిపే నాకు నువ్వు చెప్పావు. హృద్గృహలో ఉన్నది, ఈ హృద్గృహలో ఉన్నటువంటి దానిని నువ్వు అక్కడ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని నచికేత యజ్ఞం కాదు, అది నచికేత విద్యగా మారుతుంది అని చెప్పేసని చెప్పటం జరిగింది. హృద్గృహ గురించి చెప్పబడుతున్నది. ఏది హృద్గృహ ఎక్కడుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకొకసారి ఈ లబ్బు డబ్బు అని కొట్టుకునేటువంటి గుండె కాదు, ఇది భౌతిక హృదయాలనేటువంటిది కాదు, ఇది ఆధ్యాత్మిక హృదయస్థానం. హృదయస్థానం అంటే హృదయం అంటే ఇలా ఎడం పక్కన మనం చేయి పెట్టుకుని గుండెని చూపించడం కాదు. ఇది భౌతికమైన భౌతికమైనటువంటి హృదయస్థానం.
3 ఆనవాళ్ళు చెబుతోంది. నారాయణ సూక్తము అనేటువంటిది ఈ యొక్క ఆత్మ గురించిన దాంట్లో 3 ఆనవాళ్ళని చెప్తోందయ్యా. అది ఎక్కడుంటుంది అనేటువంటి దానికి ఆ యొక్క ఆత్మ అనేటువంటిది ఆ హృద్గృహ అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఆ హృద్గృహకి చేరుకోవాలి అంటే ఎలా చేరుకుంటాము అనేటువంటి దానికి మార్గాన్ని ఈ యొక్క నారాయణ సూక్తం అనేటువంటి చెప్తుంది. ఒకటి నాభికి పైన ఒక జానెడు దూరంలో ఉంటుంది. ఏ ఒక్క భౌతికమైనటువంటి ఉపాధికైనా సరే నాభిస్థానం నుంచి ఏ ఉపాధికైనా సరే, ఉపాధి అనేటువంటిది ఒక మానవుల తాలూకు దేహాలే కాదు, ఏ ఒక్క జంతు జాలాలకు సంబంధించినటువంటి పశుపక్షాదులన్నింటికీ సంబంధించినటువంటి దాన్ని తీసుకున్నట్టయితే నాభికి ఒక జానెడు దూరంలో ఉంటుంది. భౌతిక హృదయం అంతే దూరంలో ఉంటుంది, కానీ అది కాస్త ఎడమవైపు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంటుంది. దీపశిఖల వరుసలతో ఆవృతమై ఉంటుంది. ఇక్కడ దీపశిఖలు అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క దీపాలతో ఒక హారంలాగా కనిపిస్తూ ఉంటుందయ్యా. ఆ హృదయం దేదీప్యమానమై ఉంటుంది. ఈ యొక్క దీపాలు వెలగటం మూలంగా అక్కడ చీకటి అనేటువంటిది ఏది ఉండదు. అక్కడ ఆ హృదయం దేదీప్యమానమై ఉంటుంది. ఈ 3 ఆనవాళ్ళు భౌతిక హృదయానికి వర్తించవు. ఇవన్నీ కూడా ఈ భౌతికంగా కనిపించేటువంటి హృదయానికి వర్తించవు. ఇవి అంతర్గతమైనటువంటి హృదయానికి మాత్రమే వర్తిస్తాయి. ఈ ఆధ్యాత్మిక హృదయమే హృద్గృహ అని చెప్పేసని అంటారు. కానీ దీన్ని మనం గ్రహించలేకున్నాము. అయినప్పటికీ అది అక్కడ ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఇదే బుద్ధి, ధీ, హృదయ కమలం, 3వ నేత్రం, జ్ఞాననేత్రం అంటూ శాస్త్రాల్లో పేర్కొనబడుతున్నది. అత్యధిక సంఖ్యాకులు ఆధ్యాత్మిక హృదయం వికసించగా మొగ్గగానే ఉండిపోతున్నారు. అందుచేతనే అది గృహ చీకటి ప్రాంతంగా వీళ్ళు అనుకుంటున్నారు. గోప్యమైన చోటు అంటూ పేర్కొనబడింది. మొదట దాన్ని వికసింప చేయాలి అనేటువంటి దాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నచికేతుడు ఈ యొక్క యమధర్మరాజుకి చెప్తున్నటువంటి విషయం. సర్వసాధారణంగా ఈ యొక్క ఈ హృద్గృహ అనేటువంటిది ఇది ఏ ఒక్క ధ్యాన ప్రక్రియలో కూడా కళ్ళు మూసేసుకుని కూర్చున్నంత మాత్రమే, అది కుర్చీల్లోనూ పీటల మీదో లేకపోతే గోడలకు ఆనుకునో కూర్చున్నంత మాత్రం చేతన మనస్సు లోపలికి వెళ్ళి ఈ హృద్గృహాన్ని చేరుకోలేదు. అది మొగ్గలాగా మూసుకుపోయి లోపల చీకటిగా ఉన్నట్టుగా వీడికి అనిపిస్తుంది. కానీ లోపల దేదీప్యమానమైనటువంటి వెలుగు మాత్రం ఉంది. హృద్గృహం గ్రహించడానికి మార్గం ఈ ఉపనిషత్తు అనేటువంటి అధ్యాయ యోగాన్ని సూచిస్తున్నది. యోగం అంటే అనుసంధానం లేక సంయోగము. ఈ సంయోగము అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయము. ఈ హృద్గృహకి వెళ్ళాలంటే యోగాన్ని చెయ్యండి అంటే ఈ కాళ్ళు చేతులు ఇరిచేసుకుంటూ అన్నట్టుగా మీదకి కిందకి కిందకి మీదకి గెంతుతూ ఏవో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి శరీరం అంతా కూడా ఉండలు చుట్టుకుంటూ కూర్చుంటే దాన్ని యోగం అని చెప్పేసరి అని అన్నారు. యోగము అనేటువంటిది ఏంటంటే ఈ బుద్ధిని, మనసుని, ఆత్మని మూడింటిని కలిపి ఒక ప్రయాణ సాధనంగా తీసుకుని ఆ హృద్గృహ అనేటువంటి దాన్ని చేరుకోవటానికి ఎలా మనం చేరుకుంటాము? ఇది ఇంద్రియాలకు గోచరం కాదు. ఇది బాహ్యేంద్రియాలకి ఇది కనిపించదు. అంతరేంద్రియాలకు వెళ్ళాలంటే ఈ మనస్సు వచ్చి ఆ చూసినటువంటి
ఆ ఆత్మ ఇలాగున్నది అనేటువంటి విషయాన్ని ఇది చెప్పదు. కనుక యోగము అనేటువంటి దాంతో ఈ సాధన అనేటువంటి ప్రక్రియను చేస్తే ఆధ్యాత్మిక యోగం అంటే ఆత్మలో అనుసంధానం చేసేటప్పుడు మాత్రమే, ఆత్మతో అనుసంధానం చేస్తే మాత్రమే యోగంలో బాహ్య వస్తువులను వదిలిపెట్టి ఈ కంటికి కనిపించేటువంటి ఈ వస్తువులు బాహ్యంగా ఉన్నటువంటి ఈ వస్తువులన్నింటినీ కూడా వదిలిపెట్టి అంతర్ముఖం అయ్యే కొద్దీ మరింతగా హృద్గృహకు దారి గ్రహించగలుగుతాను తప్పితే ఈ బాహ్య వస్తువులైనటువంటి వాటిని చూస్తూ స్వర్గము నరకము పాపము పుణ్యము అనేటువంటి ఇటువంటి మాటల్ని మాట్లాడుతూ ఈ బాహ్యమైనటువంటి ఈ యొక్క ప్రపంచానికి కనిపించేటువంటి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ హృద్గృహకి తగినటువంటి మార్గము లభించదు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. దీనికే రామాయణంలో ఒక చక్కని సన్నివేశాన్ని వాల్మీకి గారు రాయటం జరిగింది. అంగదుడు అనేటువంటి వాడు ఈ యొక్క సీతని ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఈ యొక్క వానర సేనంతటికి కూడా దక్షిణ దిశగా అతను నాయకుడిగా ఈ యొక్క వానర సేనను నడపడం జరుగుతోంది. ఇటువంటి సమయంలో అంగదుడు, ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్గా ఉన్నటువంటి పదాలు, ఈ యొక్క ఇంద్రియాలు అనేటువంటి వాటిని అంగదుడు అనేటువంటి పదంతో వాల్మీకి వ్రాయటం జరిగింది. ఈ అంగదుడికి దాహం వేసింది. దాహం వేసినప్పుడు అక్కడ ఎంత వెతికినా కూడా జలరాశులు అనేటువంటివి నీళ్లు ఉన్నటువంటి ప్రదేశం దొరకలేదు. ఇటువంటి సమయంలో నవవ్యాకృత పండితుడైనటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి చూస్తుండగా ఒక గృహలో నుంచి ఈ యొక్క జలపక్షులు అందులో నుంచి రావటం తటస్థించింది. అది చూసినటువంటి హనుమంతుల వారు, పదండి అందరం కలిసి ఈ గృహలోకి వెళ్ళి మనందరము కూడా అక్కడ నీళ్ళని తాగుదాము అని చెప్పి, ఆ ఒక జలాన్ని తాగుదాము అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు ఆ గృహ ఎంతో ప్రకాశవంతమానముగా దేదీప్యమానముగా ఉన్నది. 1000 సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా ఆ గృహ ఉంది. ఆ గృహ మధ్యలో ఒక సరోవరం ఉంది. వీళ్ళందరూ వెళ్ళి ఆ సరోవరంలో నీళ్ళు తాగుదాం అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక యక్షిణి వస్తుంది. మీరంతా ఎవరు, ఎలా వచ్చారు? ఈ గృహలోకి రావటం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ ఒక గృహలోకి మీరంతా ఎలా ప్రవేశించారయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు అంగదుడు దానికి సమాధానం చెప్పలేదు. చాలా ముఖ్యమైనటువంటి కథ వాల్మీకి రాసినటువంటి రామాయణంలో. ఇది మామూలుగా కథాగమనంగా చెప్పుకెళ్ళిపోతే పోలా ఉంటుంది. కానీ ఇక్కడ అన్నీ తెలిసినటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారు మాత్రమే ఆ యక్షిణికి సమాధానం చెప్తారు. మేము రామకార్యార్థమై బయలుదేరాము. సీతని ఎవరో తీసుకువెళ్ళిపోయారు. సీతని అన్వేషణ చేసుకుంటూ వస్తుండగా ఈ అంగదుడు అనేటువంటి అతడు మా రాజు తాలూకు కుమారుడు కాబట్టి, యువరాజు కాబట్టి ఇతనికి దాహం వేసిందని చెప్పేసని మేము ఈ గృహలోకి ప్రవేశించటం జరిగింది. తల్లి, దాహం తీర్చుకుని మేము ఈ ఒక గృహలో నుంచి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని ఈ ఆంజనేయ స్వామి చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి యక్షిణి వాళ్ళందరికీ కూడా పంచభక్ష పరవాణాలతో అన్నట్టుగాంచి మధురమైనటువంటి పదార్థాలతో వాళ్ళకి సకల సడ్ర సోపేతంగా అన్నట్టుగా భోజనాన్ని పెట్టి ఆ ఒక దాహార్తిని తీర్చి, ఇది ఒక గంధర్వుడి తాలూకు గృహ, ఈ గృహలోకి మీరు ప్రవేశించారు, ఇందులో నుంచి మీరు బయటపడటం అనేటువంటిది చాలా అసంభవమైనటువంటి విషయము. కనుక
హనుమ, మీరు మీతో వచ్చిన వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకుంటే మాత్రమే నేను ఈ యొక్క గృహలో నుంచి బయటికి తీసుకు వెళ్ళగలుగుతాను. మిమ్మల్ని అందరినీ ఏ ఒక్కడికి ఏ హాని జరగకుండా మీ అందరినీ సురక్షితంగా ఈ యొక్క గృహలో నుంచి బయటికి తీసుకు వెళ్ళిపోతాను. ఇది తెలియకపోతే మీరు ఎవరైనా కానీ అంటే కళ్ళు మూసుకున్నట్టుగా నటించి నాకు కళ్ళు మూసుకున్నట్టుగా కనిపించి మీరు కానీ ఏవైనా వేషాలు వేస్తే ఈ గృహలో నుంచి ఏ ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేడు అని చెప్పేటువంటి విషయాన్ని వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి హనుమంతుల వారు అంగదుడితో సైతం అందరికీ కూడా మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి అని చెప్పేసని ఈ యక్షిణి మనకి కావలసినవన్నీ ఇచ్చింది కాబట్టి ఆవిడ చెప్పినట్టు చేసి మనం ఈ గృహలో నుంచి మనం బయటికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి అని ఈ యొక్క ఆంజనేయ స్వామి అనేటువంటిదంటే వాయువుకు సంబంధించినటువంటి ఆ వాయుపుత్రుడు కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. ఇది నేను పూర్తిగా వివరించట్లేదు, ఎందుకంటే ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి కథ కాబట్టి దీన్ని అంత ఆషామాషిగా చెప్పేటువంటి కథ కాదు కాబట్టి దీన్ని నేను వివరించట్లేదు. కథాగమనంలో ఈ యొక్క హృద్గృహ అనేటువంటి దానికి నేను ఇక్కడ లింక్ చేసి ఈ యొక్క కథని చెప్పడం జరుగుతోంది. దాంతో వీళ్ళందరినీ కూడా ఆ యక్షిని ఆ ఒక్క వింధ్యాపర్వతంలో ఆవిడ తీసుకొచ్చి ఆ గృహలో నుంచి తీసుకొచ్చి బయట వదిలేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినటువంటి విషయాలు తప్పితే రామాయణంలో ఇదేదో గృహలోకి దూరిపోయాము, ఈ గృహలో నుంచి యక్షిని తీసుకొచ్చి మనని బయట పెట్టింది అనేటువంటిది ఏంటంటే ఈ హృద్గృహలోకి ప్రవేశించిన తర్వాత ప్రవేశించినటువంటి జీవుడు అంత తేలికగా హృద్గృహలో నుంచి బయటికి రావటం అనేటువంటిది అంత సంభవమైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే జ్యోతిస్వరూపాన్ని చూశాడో వీడి కూడా జ్యోతిస్వరూపుడే అవుతాడు తప్పితే వీడు జీవుడిగా ఉండాడు. ఇది ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. అందుకే జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అనేటువంటిది ఏంటంటే జీవుడు జ్యోతిస్వరూపుడైనప్పుడు మాత్రమే ఆ ఒక్క జ్యోతిస్వరూపాన్ని దర్శించటం అవుతుంది. అందుకే జీవరాశులన్నీ కూడా అన్నంలో నుంచి పుడతాయి, అన్నంలో పెరుగుతాయి, అన్నంలో లయమవుతాయి అనేటువంటి ఈ మహావాక్యాన్ని ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటిది. ఎందుకంటే ఇటువంటి జ్యోతిలో నుంచి మాత్రమే వెలుగులో నుంచే వెలుగు వస్తుంది తప్పితే వెలుగులో నుంచి చీకటి రాదు. ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని కడు జాగరూకతతో మనకి చెప్పగలిగేటువంటి సద్గురువుల్ని ఆశ్రయించి ఈ అంధకారమైనటువంటి చీకటిని వదిలించేసుకుని మనం అందరము కూడా చాలా చక్కగా ఈ యొక్క వీటిని మనం పొందుదామనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.